మన ఫోన్స్‌ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎపిసోడ్ 12 అయితే మనకు అర్థమైంది కదా! ఎపిసోడ్ 12లో చాలామందికి తెలిసిందేంటంటే, మన ఫోన్స్‌ని సరిగ్గా దగ్గర పెట్టుకోకపోతే మన బై మన ఐడెంటిటీ అనేది బయటకొచ్చేస్తది. ఒకవేళ మీరు కూడా వెబ్ సీరీస్‌లో లాగా హైడ్ చేసి లవ్ చేస్తున్నారు అనంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. కాపోతే ఎప్పటికన్నా గానీ చెప్పాల్సిన టైంలో చెప్పేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ చెప్పకపోతే మాత్రం వాళ్ళు చాలా బాధపడతారు. ఇదైతే మాత్రం నేనైతే పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి మీరు చెప్పారనుకో ఒకలా ఉంటది. వాళ్ళు చూసారంటే వేరేలా ఉంటది. ఇదైతే మాత్రం నేను లైఫ్‌లో ప్రతిసారి ఫీల్ అవుతున్న చేస్తున్న థింగ్. మీరు కూడా ఫాలో అవ్వండి. తప్పక బావుంటది. అండ్ మనకి ఎపిసోడ్ 13 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి ఎంతమందికి నచ్చింది 'సత్యబాబు గడి పెళ్లి'? నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసేసుకోండి. అండ్ మనకి హీరో ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హీరోయిన్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసుకోండి. ఎపిసోడ్ 12 మీకు ఎలా అనిపించిందో. నేను మీ అక్షయ్. మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఎపిసోడ్ 1 29th డిసెంబర్‌న రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 5th జనవరిన, ఎపిసోడ్ 3 10th జనవరిన రిలీజ్ అయింది. ఎపిసోడ్ 4 17th జనవరిన, ఎపిసోడ్ 5 24th డిసెంబర్ జనవరిన, ఎపిసోడ్ 6 31st జనవరిన, ఎపిసోడ్ 7 7th జనవరిన, ఎపిసోడ్ ఇలాగా ఎపిసోడ్ 12 7th మార్చ్‌నైతే రిలీజ్ అయింది. మరిప్పుడు ఎపిసోడ్ 13 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? చాలామంది క్వెషన్ వెయిట్ చేస్తున్నారు కదా! ఆన్సర్ ఎప్పుడు చెప్తాను అని. యెస్. మరి లైక్ చేయలేదేంటి? చాలామంది లైక్ చేయడం లేదు. ఓకే. లైక్ చేస్తే వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేసిన తర్వాత మీ ఇష్టం అయితే లైక్ చేయండి. లేదంటే లేదు. నేనైతే మాత్రం ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో చెప్తున్నా. ఎపిసోడ్ 13 వచ్చేసి మనకి 14th డిసెంబర్ 14th మార్చ్‌నైతే రిలీజ్ అవ్వబోతుంది. కన్ఫర్మ్ అనంటే కన్ఫర్మ్ 200% రిలీజ్ అవుతది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం మన కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేస్తా. కొంచెం కమ్యూనిటీ ట్యాబ్ కూడా చూస్తా ఉండండి. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం 10,000 సబ్స్క్రైబర్స్‌కి రీచ్‌లో ఉన్నాం. అండ్ వీడియోని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నా.